బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడనల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అమా మాలుకుం వలౌలాదుకుం బిల్లదీ దుకర్రిబుకుం ఇందనా జుల్ఫా ఇల్లా మన్ ఆమన వఅమిల సాలిహా వలలం యదాఉది ఫీ మామిల్ ఫిల్ గురఫాతి ఆమినూన్. మీ సంపద కానీ మీ సంతానం కానీ అంతస్తు దృష్ట్యా మిమ్మల్ని మీ దగ్గర చేర్చడంలో ఏ విధంగానూ ఉపకరించవు. ఎవడైనా విశ్వసించి సత్కార్యాలు చేసుకుంటే తప్ప అలాంటి వారికి వారి ఆచరణ మూలంగా రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. వారు ఎత్తైన మేడలు మిద్దెలలో సురక్షితంగా ఉంటారు. మరెవరైతే మా సూచన విషయంలో మమ్మల్ని అశక్తుల్ని చేసేందుకు విఫలయత్నం చేస్తారో అలాంటి వారు శిక్ష కొరకు హాజరుపరచబడతారు. ఇన్న రబ్బీ అబ్సుత్ రిజ్కా లిమన్ యషాఉ మిన్ ఇబాదిహి వయఖ్దిరు లహు వమా అన్ఫక్తుం మిన్ షైఇన్ ఫహువ యుఖ్లిఫుహు వహువ ఖైరుర్ రాజిఖీన్. ఓ బలవంత వారికి చెప్పు, నా ప్రభు తన దాసులలో తాను కోరిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడు, తాను కోరిన వారికి పరిమితంగా ఇస్తాడు. ఆయన మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా దాన్ని ఆయన మీకు ఉత్తమ రీతిలో తిరిగి ఇస్తాడు. ఆయన ఉత్తమ ఉపాధి ప్రదాత. وما يحشرهم جميعا ثم يقول للملائكة هؤلاء إياكم كانوا يعبدون. ఆ రోజు అల్లా అందరినీ సమావేశపరిచి దేవదూతలు, ఏమిటి వీళ్ళు మిమ్మల్ని పూజించేవారు అని అడిగినప్పుడు, హాలు సుబ్హానక అంత వలియునా మిన్ దూనిహిం బల్ కానూ యఅబుదూనల్ జిన్ అక్సరుహుం బిహిమ్ ముమినూన్. వారిలో సమాధానమిస్తారు, నీవు పరమ పవిత్రుడు, మా సంరక్షకుడు నీవే కానీ వీళ్ళు కాదు. అసలు వీళ్ళు జిన్నాతులను పూజించేవారు. వీళ్ళు చాలామంది వారిని జిన్నాతులను నమ్ముకున్నారు. ఫల్యమలాయం లిగుబాదుకుం లిబాదిన్ నఫా వలా దర్రా వనఖూలు లిల్లదీన ظلموا ذوقوا عذاب النار الذي كنتم بها تكذبون. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, ఈరోజు మీలో ఎవరెవరికి లాభం కానీ నష్టం కానీ చేకూర్చుకోలేరు. మేము దుర్మార్గులతో మీరు అబద్ధమంటూ తోసిపుచ్చిన నరకయాతను రుచిచుండని అంటాం. వైదా తుత్లా అలైహిం ఆయాతునా బయ్యినాతిన్ ఖాలు మా హాదా ఇల్లా రజులున్ యురీదు అన్ యసుద్దకుం అమ్మా కానా యఅబుదు ఆబాኡకుం వఖాలు మా హాదా ఇల్లా ఇఫ్కుం ముఫ్తరా వఖాల లదీనా కఫరూ ఇన్ హఖ్ఖ లమ్మా జాఅహుం ఇన్ హాదా ఇల్లా సిహ్రుం ముబీన్. వారికి మా స్పష్టమైన ఆదరణ చదివి వినిపించినప్పుడు, ఈ వ్యక్తి మిమ్మల్ని మీ పెద్దల ఆరాధ్య దేవాలను నిర్వహించదలుచుకున్నాడు అని అంటారు. ఇంకా ఇలా అంటారు, ఈ ఖురాన్ ఒక అబద్ధం, స్వీయ కల్పన. సత్యం వారి వద్దకు వచ్చినప్పుడు ఇది ఒక స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమి కాదు అంటారు. వమా అతైనా మిన్ కుతుబిన్ యద్రుసూనహా వమా అర్సల్నా ఇలైహిం ఖబ్లక మిన్ నదీర్. ఓ ముహమ్మద్, మేము వారికి మక్కా ముష్రికులకు చదవడానికి ఎలాంటి గ్రంథాలు ఇవ్వలేదు. నీకు పూర్వం మేము వారి వద్దకు భయబోధ చేసే వారిని కూడా పంపలేదు. ఒకదబలిదినా మిన్ ఖబ్లి మా బలగు మేషార మా అతైనాహుం ఫకద్దబూ రుసులి వకైఫ కాన నకీర్. వారి పూర్వీకులు కూడా ఇలాగే ధిక్కరించారు. మేము వారికి ప్రసాదించిన దానిలో 10వ వంతు కూడా వీళ్ళు చేరుకోలేదు. అయినా వారు నా ప్రవక్తను ధిక్కరించినందున శిక్ష ఎంత ఘోరంగా ఉండిందో చూసావుగా. ఒలినమా ఇదుకుం బివాహిద అంతకుమ ఇల్లాహి మస్నా ఫురాదా సుమ్మా తతఫక్కరు మా బితాయిబికుం మిన్ జిన్నహ్ ఇన్ హువ ఇల్లా నదీరున్ లకుం బైన యదై అజాబిన్ షదీద్. ఓ ప్రవక్త, వారితో ఇలాను, నేను మీకు ఒకే ఒక ఉపదేశం చేస్తాను. మీరు మంకుతనం మాని కేవలం అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరు లేదా ఒక్కొక్కరు చొప్పున నిలబడి గంభీరంగా ఆలోచించండి. మీ రావాతానికి ప్రవక్తకు పిచ్చి పట్టలేదు. అతను మిమ్మల్ని మీపై ఘోర శిక్ష రాకముందే దాని గురించి సావధానపరుస్తున్నాడు. قل ما أطلتكم من أجر فهو لكم إن أجري إلا على الله وهو على كل شيء شهيد. ఇలా అని ఒకవేళ నేను మీ నుండి ఏదైనా ప్రతిఫలం అడిగి ఉంటే దాన్ని మీరే ఉంచుకోండి. నా ప్రతిమ అల్లా వద్దనే ఉంది, ఆయన అన్నింటికి సాక్షిగా ఉన్నాడు. అల్లాముల్ గయూబ్. ఏ విధంగా కూడా అను, నిశ్చయంగా నా ప్రభు సత్యాన్ని పంపిస్తున్నాడు, ఆయన అగోచర విషయాల జ్ఞానం ఉన్నవాడు. వారికి చెప్పు, సత్యం వచ్చేసింది, అసత్యం దేనైనా ఆరంభించను లేదు, పునరావృతం చేయను లేదు. ఇంకా ఇలా చెప్పు, ఒకవేళ నేను పెడదారి పడితే నా పెడదారి పాపం నన్నే చుట్టుకుంటుంది. ఒకవేళ నేను సన్మార్గంగా ఉంటే అది నా ప్రభు నాకు పంపిన దివ్యవాణి వై మూలంగానే. నిశ్చయంగా ఆయన అంత వినేవాడు, అతి సమీపంలో ఉన్నవాడు. వారు భయాందోళనకు గురై ఉండగా నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది. వారి శిక్ష నుండి తప్పించుకోలేరు, చాలా సమీపం నుండి పట్టుకోబడతారు.
వఖాలు ఆమన్నా బిహి వఅన్నా లా ముస్తనబున మిన్ మకానిన్ బయీద్. అప్పుడు వారు అంటారు, మేము దీనిని ఈ సత్యధర్మాన్ని విశ్వసించాం, కానీ అంత దూరం నుండి వారు ఆశించిన వస్తువును ఈమాను ఎలా అందుకుంటారు? వఖద్ కఫరు బిహి మిన్ ఖబ్ల్ వయఖ్దీఫూన బిల్ గైబి మిన్ మకానిన్ బయీద్. వాస్తవానికి దానికి పూర్వం వారే తిరస్కరించారు. అల్లంత దూరాన్ని ఉండి చూడకుండానే ఊహాస్త్రాలను సంధించేవారు. వాయిలా బైనహుమ్ వబైన మా యష్టహూన కమా ఫుఇల బిఅష్యాఇహిమ్ మిన్ ఖబ్ల్ ఇన్నహుమ్ కానూ ఫీ షక్కిన్ మురీబ్. వారికి వారి ఆకాంక్షలకు నడమ అడ్డుతెర వేయబడుతుంది. లోగడ కూడా వీరి లాంటి వారి పట్ల ఈ వ్యవహారం జరిగింది. వారు కూడా వీరి మాదిరిగానే దిక్కుతోచని సందిగ్ధంలో పడి ఉండేవారు.